టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కు మళ్లీ నిరాశే ఎదురుకానుంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న ఈ కేరళ బ్యాటర్ కు సెలెక్టర్లు మరొకసారి మొండి చేయి చూపించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ అసాధారణ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లాడిన సంజు శాంసన్ 62.80 యావరేజ్, 152.43 స్ట్రైక్ రేట్తో 314 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో సంజు శాంసన్ కు టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కనీసం రెండో వికెట్ కీపర్ గా అయినా అతన్ని తీసుకుంటారని భావించారు. అయితే టీ20 ప్రపంచ కప్ బరిలో దిగే భారత జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. టీమిండియా సెకండ్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ కంటే కేఎల్ రాహుల్ ని తీసుకునేందుకు సెలెక్టర్లు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. విధ్వంసకర బ్యాటింగ్ తో భారత ప్రధాన వికెట్ కీపర్ స్లాట్ లాగేసుకున్నాడు రిషబ్ పంత్. ఘోర రోడ్డు ప్రమాదంతో 15 నెలల పాటు ఆటకు దూరమైన పంత్ ఈ సీజన్తోనే రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నాడు. ఏ క్షణాల్లోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉండడం, లెఫ్ట్ హ్యాండర్ కావడం, ఫినిషర్ గా ఆడడం పంత్కు కలిసొచ్చే అంశాలు. ఇక రెండో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కి కెప్టెన్ గా 8 మ్యాచ్ల్లో 302 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సంజు శాంసన్ కంటే రాహుల్ రికార్డులు మెరుగ్గా లేకున్నా అతను లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం ఉండడంతో పాటు అనుభవం ఎక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం. అయితే ప్రపంచ కప్ బరిలో దిగే జట్లను ప్రకటించేందుకు ఐసీసీ మే 1న డెడ్లైన్ గా విధించింది. ఈ క్రమంలోనే ఈ వారం చివర్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.